అలాగే ఆపరేషన్ దుర్యోధన కూడా ఓకే. సక్సెస్ సార్ అది టైం కమర్షియల్. 25 రోజులు. హ్మ్. అప్పుడైంది ఫస్ట్ కాపీ అంటే 1,25,00,000. అప్పుడు ప్రొడ్యూసర్ గారు ఏమన్నాడు, చూద్దామండి ఎవరన్నా డిస్ట్రిబ్యూటర్ కొంటారేమో అని ఒక డిస్ట్రిబ్యూటర్కి చూపించాడు. పోసాని పైచమంతా ఉంది ఇందులో, ఏముంది ఇది మామూలు మామూలు సినిమా అని వెళ్ళిపోయాడు. నాకు చెప్పాడు మా ప్రొడ్యూసర్ మల్లికార్జున, ఏంటి మురళి గారు ఇట్లా అన్నాడంటే, మరి నాకు తెలిసింది నేను చేశానండి అన్న. హ్మ్. ఏం అక్కర్లా మనం రిలీజ్ చేసుకుందాం, హ్మ్. పోతే అంత పోద్ది, ఈ 1,25,00,000లో కనీసం ఒక 70 పోతాయి, 75 పోతాయి, హ్మ్. ఒక 50 అవుతాయి, హ్మ్. అంతేంత పోలేద్దాం. హ్మ్. మొత్తం రిలీజ్ చేశాడు. హ్మ్. సూపర్ హిట్ అయిపోయింది. హ్మ్. 100 డేస్ సినిమా అంటే అంత వస్తాయి మీకు తెలుసుగా. హ్మ్. 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 అది నాకు నమ్మకం. అఫ్ కోర్స్ హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. ది గ్రేట్ రామానాయుడు పెద్ద పెద్ద హిట్ ప్రేమ ప్రేమ నగర్ చేశాడు. అవును. అలాంటి సినిమాలు తీసిన మనిషి ఆయన కూడా ఫ్లాప్లు తీశాడు. ఫ్లాప్లింగ్ కామన్‌లేండి మీ చేతిలో ఉండదు కదా! ఎవరు ఫ్లాప్ కావాలని ఎవరు తీయరుగా. హ్మ్. ఎవరుంటారు? హ్మ్. మరి రామోజీరావు గారు ఎంత క్లెవరు. అవును. రామోజీరావు గారి సంస్థలో కూడా ఫ్లాప్లు వచ్చినాయి వచ్చినాయి సినిమాలు. కదా! వచ్చినాయి కదా! అందుకని పోసానైనా మరొకడైనా ఎక్కడో ఏదో తప్పు జరిగి పొరపాటు జరిగి మీరు మంచి కథ రాశారనుకోవచ్చు, హ్మ్. ప్రజలకు నచ్చాలి. అచ్చా! వాళ్ళకి నచ్చనప్పుడు ప్రజల్ని తిడితే ఎట్లా? అంతే కదా! అంతే కదా! హ్మ్. ఏదో తప్పు జరిగింది అందుకని సినిమా ఆడలా, మరి ఏదో బాగుంది దురేంద్ర వచ్చింది కదా, హ్మ్. మీ 3 సినిమాలు నేను అది చూసిన. 'మెంటల్ కృష్ణ' బానే అది నడిచింది. ఆడింది. 'రాజావారి రాజావారి చేపల చెరువు' మంచి పేరు వచ్చింది. 3 కదా! 3 ఆ, డైరెక్ట్ చేశారు. 3 కమర్షియల్‌గా ఆ, పర్ఫెక్ట్ ఉన్నాయి. అట్లా హ్మ్.